హాయ్ హలో ఫ్రెండ్స్, చికెన్ చుక్కా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. తెల్లగడ్డలు, అల్లము, ఎర్రగడ్డలు, చెక్క, గసాలు, మిరియాలు వేసుకునేయండి. వేసి బాగా ఫ్రై చేసేయండి. పచ్చివాసన పోయేంత వరకు బాగా వేసుకునేయండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ప్యాన్ పెట్టుకొని ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకొని దాంట్లోకి కస్తూరి మేతి, ఎర్రగడ్డలు, ఎలకబుడ్డ, చెక్క, లవంగం వేసుకోవాలి. అయితే వచ్చింది కొత్తిమీర పొడిని వేసుకొని చేస్తుంది. ఇప్పుడు దీంట్లోకి సాసలు 1 స్పూన్ వేసుకున్నాను. ఎర్రగడ్డలు, కస్తూరి మేతి, చెక్క, లవంగం వేసుకున్నాను. ఇవి వేసుకున్నాండి. ఎర్రగడ్డలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేసుకునేది, పచ్చివాసన పోయేంత వరకు. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసుకునేయండి. బాగా వేసుకునేయండి. ఇది కూడా టమోటో బాగా వేసుకునేయండి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేసుకోండి. బాగా ఇప్పుడు 1 కేజీ చికెను మొత్తం వేసుకోండి దాంట్లోకి. బాగా చికెన్ వేసుకొని బాగా వేసుకోండి. దాంట్లోకి ఉప్పు, పసుపు 2 చేసుకోండి. ఉప్పు, పసుపు ఒక 5 నిమిషాలు చికెన్లో ఉండే వాటర్ అంతా బాగా ఇండుకొని వేస్తుంది. ఒక 5 నిమిషాలు అట్లానే ఏం చేయండి. బాగా నీళ్ళంతా ఉప్పుకి వచ్చేస్తుంది. బాగా డ్రై అయిపోవాలి చికెన్ అంతా. బాగా వేసుకునేయండి. కొబ్బరి మనం ఇందాక వేసి పెట్టుకున్నాం కదా మసాలా, అది ఎత్తి మనం మిక్సీకి పట్టుకునేయండి. మసాలా మిక్సీకి వేసుకున్నాం కదా, అది ఎత్తి వేసుకునేయండి. ఇప్పుడు వేసుకునేసి కలిపేసేయండి. ఇది చికెన్ మసాలా పౌడరు. ఇది చికెన్ మసాలా 2 టైప్స్ ఉంటుంది. వేసుకునేయండి. బాగా మిక్స్ చేసేయాలన్నమాట. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాము. కారం ఇంకేం అవసరం, ఆల్రెడీ పసుపు కూడా వేసుకున్నాము. ఇంకేం అవసరం లేదు. వేసేసుకున్నాము. మసాలా అయితే పచ్చివాసన పోయేంత వరకు బాగా వేసుకునేయండి మసాలా అంతా. ఇంకా ఉప్పు, కారం అంతా చూసుకొని కరెక్ట్గా నీళ్ళు వేసుకొని పెట్టుకోనండి. ఒక 5 నిమిషాలు బాగా ఉడికినాయండి. ఒక 10 నిమిషాలు. స్మెల్ అయితే అదిరిపోతుంది. హాఫ్ లెమన్ వేసుకునేయండి. కలిపేసేయండి బాగా. ఒక 10-15 నిమిషాలు బాగా ఉడికియండి. మసాలా అంతా డ్రై అయిపోయింది. బాగా గ్రేవీ మాదిరి వచ్చేయాలి. చాలా బాగుంటుంది. చూడండి ఉడుకుతుంది. అయితే రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలోకి, ముద్దలోకి, చపాతీలోకి, ఏమిట్లకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మై ఛానల్.